కాబోలి శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకొని తర్వాత రోజు పొద్దున్నే తీసి కుక్కర్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా వాటర్ వేసి 4 విజిల్స్ రానివ్వండి సిమ్లో పెట్టి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనెని మన సరిపడగా మసాలా దినుసులు, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి బాగా మగ్గించండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయండి, అవి కూడా బాగా మగ్గించండి. కొద్ది పసుపు వేయండి. బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేయండి. వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గించండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి తీసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మాడిపోకుండా మసాలా వేసి మగ్గించండి. మసాలా వేసి మగ్గించిన తర్వాత కొద్దిగా కారము, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలపండి. కారం, ఉప్పు బాగా కలిపిన తర్వాత దీన్ని కూడా బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత కాబోలి శనగలు కూడా వేసేయండి. మనం కుక్కర్లో విచ్చుకున్న కాబోలి శనగలు వేసేయండి. వేసేసి కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచి దగ్గరికి అయిన తర్వాత దించుకోండి. మూత పెట్టి చూస్తే కాబోలి శనగలు మసాలా కర్రీ తయారైపోయింది.